మల్లాది వెంకట గోపాలకృష్ణ గారు అందించిన కోపం కోటి విధాల చేటు. కోపం రెండక్షరాల చిన్న మాటే కానీ జీవితాలను సర్వనాశనం చేయగల శక్తి దానికి ఉంది. ముక్కు మీద కోపం ఉంచుకొని తిరిగేవారు మనకు తరచూ కనపడుతూనే ఉంటారు. కానీ ఆ కోపం వల్ల వాళ్ళేం కోల్పోతున్నారన్నది మాత్రం బయటికి కనపడదు. మనిషి జయించాల్సిన 6 చెడు లక్షణాల్లో కోపం ఒకటి. ఇది భయంకరమైన శత్రువు, అతి పెద్ద మానసిక వైకల్యం. చూశారు, నాకు కొంచెం ప్రథమ కోపం, అట్టే గణించకండేం అంటాడు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లు. భార్య నెత్తిన పెరుగన్నం బోర్లించేంత కోపం, ఒక్కగానొక్క కొడుకును పెయ్యకట్టుతో వీపు సాపు చేసేంత కోపం, పెరటిగోడ కోసం వ్యాజ్యం చేసి ఎకరం పొలం అమ్ముకునే కోపం, కూతుర్ని ముసలాడికిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకొని అడ్డొచ్చిన తల్లినే తిట్టిపోసి తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి అనేంత మూర్ఖత్వంతో కలగలిపిన కోపం అతడిది. దుర్యోధనుడు, ద్రౌపది, ద్రోణుడు, ద్రుపదుడు, అశ్వత్థామ, పరీక్షిత్తు, తక్షకుడు తదితరుల కోపతాపాలు లేకుండా భారత భాగవతాలే లేవు. ఎంత తపస్సు చేసినా విశ్వామిత్రుడు, భృగువు, దుర్వాసుడు లాంటి వారు తమ కోపాన్ని జయించలేక అవమానాల పాలయ్యారు. కానీ వాళ్ళ కోపాలన్నీ లోక కళ్యాణం కారకాలన్నది వేరే విషయం. మనం కూడా వాళ్ళలా లోక కళ్యాణ కారకం అని చెప్పుకోవడానికి దేవతలము కాము, మహర్షులము కాము, మామూలు మనుషులం. కొరకర చూపులు, చురకత్తుల్లాంటి మాటలు, మూతి విరుపులు కోపతాపాలకు ప్రతిరూపాలైన చేష్టలు లేని కాపురాలు, స్నేహాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి చిరు కోపతాపాలు ప్రమాదకరం కావు, కానీ బంధాలను పూర్తిగా బీటలు వార్చే అనాలోచిత ఆగ్రహ ప్రదర్శనలను ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. కోపం తగ్గాలంటే అద్దం ముందు నిలబడి నచ్చని వాళ్లను గట్టిగా తిట్టేసుకోమని చెబుతారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. క్రోధో న నాశయతి కేవలమాత్మానో దేహం ప్రసహ్య హంతి విబుధానపి పూజనీయాయాన్ తస్మాత్ సముత్తమ పరాధమవేక్ష్య మౌనం సేవేత్ బుద్ధిమతాం ప్రథమో విధి. కోపం అందరినీ అన్నింటినీ నాశనం చేస్తుంది. అందుకే తప్పు ఎవరి వల్ల జరిగినప్పటికీ ముందుగా మౌనాన్ని ఆశ్రయించడం, శాంతంగా ఉండటం, సహనాన్ని పాటించడం మేధావుల ప్రథమ కర్తవ్యమని భర్తృహరి నీతి శతకంలో చెప్పిన విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తన కోపం తనకే శత్రువు కావడం మాత్రమే కాదు, తరతరాలకు శత్రువుగా మారుతుంది. కోపం వల్ల కలిగే నష్టం జీవితాంతం తన వారిని, తన తర్వాతి వారిని కూడా వెంటాడుతుంది. బంధాలను, అనుబంధాలను అన్నింటినీ చెడగొడుతుంది. కోపం తగ్గిన తర్వాత క్షమాపణలు చెప్పినా చాలాసార్లు ముక్కలైన మనసులు, బంధాలు తిరిగి అతకకపోవచ్చు. చీటికి మాటికి కోపం తెచ్చుకొని దానివల్ల జీవితకాలం వేదన పడే బదులు ముందుగానే దానికి నిగ్రహం అనే సంకెళ్ళు వేయడం అందరికీ శ్రేయోదాయకం కదా.